ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, ఇక్కడ కొంతమంది మహిళా నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. పెద్ద ఎత్తున మహిళలు మహానాడు కార్యక్రమానికి వస్తున్నారు. సో వారితో మాట్లాడి వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కడప మహానాడు సక్సెస్ అయిందా లేదా అనే విషయాన్ని వారి మాటలోనే విందాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి భోజనాలు, ఎలా ఉన్నాయి? సో ఈ పార్టీ కార్యక్రమానికి సంబంధించి చాలా మంది వస్తున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా రిసీవ్? చాలా బాగున్నాయండి ఏర్పాట్లు అయితే. మేమైతే నా పేరు సత్యవతి మాధవన్, నేను సెంట్రల్ నియోజకవర్గం నుంచి విజయవాడ నుంచి వచ్చాను. అక్కడ నుంచి మా ఎమ్మెల్యే గారు ఏసీ బస్ వేశారు, సూపర్. ఏసీ బస్సులో నుంచి అక్కడికి ఇక అకామిడేషన్ ఎక్కడ ఇచ్చారంటే నారాయణ కాలేజీ, మన కృష్ణాపురం నుంచి నారాయణ కాలేజీలో బెడ్లు ఇచ్చారండి. అక్కడ చాలా బాగుంది, అక్కడ కూడా బ్రహ్మాండంగా ఉంది. అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకా 4 కిలోమీటర్లు అండి ఇక్కడికి సభా ప్రాంగణం. అక్కడ నుంచి చేరుకునేదానికి ఒక ఏదైనా వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి, అవి కూడా పెట్టారు. నడుచుకుంటూ వెళ్ళకుండా ఏదైనా సరే వాహనాలు కూడా ఉన్నాయి అందుబాటులోనే. ఈ సభా ప్రాంగణంకి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి, పార్కింగ్ ప్లేసులు కూడా చాలా బాగున్నాయండి. ఇంకా చెప్పాలంటే భోజనాల దగ్గరికి వచ్చేటప్పటికి పొద్దున్నే 4 గారెలు పెట్టారండి, చక్కగా కొబ్బరి చట్నీ వేశారు, చాలా బ్రహ్మాండం. దాని తర్వాత ఇంకా ఉప్మా కూడా పెట్టారు, దద్దోజనం లాంటిది అది కూడా పెట్టారండి. అన్నీ ఎవరైతే ఇష్టపడతారో అలాంటివే పెట్టారు, చాలా బాగున్నాయి. నిన్న మధ్యాహ్నం అయితే కాకినాడ కాజా అనుకుంటా, కాజా అయితే చాలా బ్రహ్మాండంగా ఉందండి. కాజా, నెక్స్ట్ బిర్యానీ, చికెన్ పెట్టారు, అనేక రకమైన బాగానే పెట్టారు, చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి. మాకెక్కడ అసౌకర్యం మాత్రం అనిపించలేదు. అడుగడుగు కూడా మజ్జిగ బ్యాట్లు పంచుతున్నారు, వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. పోలీసు యంత్రం కూడా కరెక్ట్గా మెయిన్నెస్ లైన్లో ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఉందండి. మేము చెప్పాలంటే సత్యవతి గారు మీరేం చెప్తారు? ఈ మహానాడుకు వచ్చిన తర్వాత పూనకాల లోడింగ్ అనుకోవచ్చు. అసలు కడపలో కాలు పెట్టు మామూలుగా లేదు. ఇక్కడ కడపలో తెలుగు మహిళల తొలగొట్టి చెప్తా ఉన్నా, మహానాడు సక్సెస్ఫుల్. కడపలో పెట్టింది మాకు చాలా ఆనందంగా ఉంది, సూపర్ అండి. ఒక్క మాట చెప్పాలి, తగ్గేలా. జై కడప, జై మహానాడు, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న, జై కూటమి ప్రభుత్వం. జై మహానాడు, జై మహానాడు, జోహార్ ఎన్టీఆర్. మహిళలకి ఏర్పాట్లు చక్కగా ఉన్నాయా? మీకు వసతి కానీ భోజనం కానీ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయా? ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే సూపర్. సిబిఎన్ గారి ప్లానే ఒక సూపర్, సిబిఎన్ గారే ఒక సూపర్. ది గ్రేట్ ఏపీ అడ్మినిస్ట్రేటివ్ నెంబర్ ఆఫ్ సిబిఎన్. జోహార్ ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. జై మహానాడు. ఎన్టీఆర్ గారికి భారత రత్న అవార్డు ఈ సందర్భంగా మేమందరం కోరుకుంటున్నాము. భారత రత్న అవార్డు అయితే కంపల్సరీ ఇవ్వాలండి. మేము ఆయన ప్లేస్ లో మా లోకేష్ అన్నను కూడా ఈరోజు చెప్తా ఉన్నారు, తండ్రికి తగ్గ తల్లిడు, తాతకు తగ్గ మనవడు ఎవరైనా ఉన్నారంటే మా నారా లోకేష్ గారే. నారా లోకేష్ నాయకత్వం మాకు ఆస్వాదిస్తా ఉన్నాం. మేము కూడా తీర్మానం చేస్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో మా లోకేష్ అన్న మాకు సీఎం గా మేము కూడా చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. గడ్డ నుంచి మిమ్మల్ని విమర్శిస్తున్నటువంటి వైసీపీ నాయకులకి, మహిళా నాయకులకి ఏం చెప్తారు? మీకు విమర్శించే అర్హత లేదు. మీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చి కైవసం చేసి పక్కన కూర్చోబెట్టారు. మేము సక్సెస్ఫుల్ గా కడప ఈసారి కూడా మాదే కొట్టబోతా ఉన్నాం. అధిక స్థానాలు ఏదైనా వచ్చిందంటే ఒక కడపలోనే ఇక్కడ మాకు రికార్డు అయితే సృష్టించబోతా ఉన్నాం. ఈ మహానాడుతో మీ కంట్లో రక్త కన్నీరు రప్తే మరొకటి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఫ్యాక్షనిజం మీ కళ్ళలోనే ఉంది, ఫ్యాక్షనిజం మీ ఏడుపుల్లోనే ఉంది. మా మహానాడు సక్సెస్ఫుల్, కడప సక్సెస్ఫుల్. జై మహానాడు, జై చంద్రబాబు. ఒక్క కడపే కాదండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడైనా సరే ఇంకా మీకు ఒక్క సీటు కూడా రాదు. మీ పని అయిపోయింది. మీ పని మిమ్మల్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపారు. మీరు ఎప్పటికీ రారిక, ఎప్పటికీ చంద్రబాబు నాయుడే. కడప అయినా సరే, అది గుంటూరు అయినా సరే, ఇప్పుడు కడపలో మహానాడు పెట్టి తొడగొట్టి చెప్తున్నాం మేము. బానిసత్వం ఎక్కడైనా సరే సిబిఎన్ గారికి ఎదురు తిరిగే మగాడు కానీ ఆడదు కానీ పుట్టలేదు.
జై సిబిఎన్, జై సిబిఎన్. ఇది చూశారు కదా, మహిళల్లో నూతనోత్సాహం పొంగిపొరుతుంది. మహానాడు ముఖ్యంగా కడపకు వచ్చిన తర్వాత మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కడప మహానాడు ఎలా జరుగుతుందని రాష్ట్రం అంతా పొలిటికల్ సర్కిల్స్ అన్ని కూడా చూసాయి. కానీ గ్రాండ్ సక్సెస్ అంటూ ఇక్కడ ఉన్నటువంటి మహిళా నాయకులు సో ఇది మహిళల్లో ఆ జోష్ కనిపిస్తుంది. సో కడపలో మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో విజయ్, సుమన్ టీవీ.